బరిలోకి దిగుతున్నా ఇక ఏపీలో చెమటలు పట్టాలంటుంది ఉపాసన. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నట్టుగా సమాచారం. పవన్ కళ్యాణ్ పార్టీలోకి చేరినట్టుగా తెలుస్తుంది ఉపాసన. అంతేకాకుండా తను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టుగా సమాచారం అయితే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా స్పాట్లో తను నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఇలా ఎమ్మెల్యేగా పోటీ చేయడం వెనక కారణాలు ఏంటని స్పందించినట్టుగా తెలుస్తుంది నెటిజన్లు. అయితే ఉపాసన ఇలా చెప్పుకొచ్చినట్టుగా సమాచారం అయితే అందింది. నేను ఇలా పోటీ చేయడానికి ఏదో రాజకీయం మీద వ్యామోహంతో రాలేదు. నేను పేదలకి ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడుతున్నారు. తన మామగారు, నా చిన్న మామగారు ఇంత కష్టపడుతున్నారంటే పేదల కోసం ఎంతో పరితపిస్తున్నారు. వాళ్ళ కోసం మేము కూడా ఏదో మా వంతు సహాయం చేయాలని చెప్పేసి ఇలా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మా మామగారు ఆయన సొంత ఊరిలో మొగల్తూరు నుండి ఇక్కడ నేను పోటీ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఉపాసన చెప్పిన మాటలు కాస్త ఏపీలో చెమటలు పుట్టిస్తున్నాయి. మొత్తానికి ఉపాసన కూడా బిజినెస్ రంగమే కాకుండా ఇలా రాజకీయ రంగంలోకి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అంటున్నారు ఫ్యాన్స్. మొత్తానికి మెగా ఫ్యామిలీలో మెగా కోడలు అనిపించుకుంది అంటున్నారు ప్రతి ఒక్కరు. అంతేకాకుండా ఇలా ఎంతోమంది కూడా రాజకీయంలోకి వస్తారు అంటూ కూడా ఉపాసన చెప్పిన మాటలు కాస్త తెగ వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ కూడా చాలా ఆనందిస్తున్నట్టుగా తన నెట్టింట్లోనైతే వైరల్ అవుతున్నాడు తన మాటలు. ఉపాసన ఇలా పోటీ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. తను గెలిచినా గెలవకుండా తను అంతూ సహాయం చేయాలని కోరికతోటి తను ఇలా ముందొక్క అడుగేసింది. ఐఎమ్ సో హ్యాపీ అంటూ ఉపాసన చెప్పిన మాటలు రామ్ చరణ్ చెప్పిన మాటలు ఉపాసన మీద చాలా ఎంతో ప్రేమను చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా పేదల పట్ల వాళ్ళకున్న ప్రేమ అభిమానం చూస్తే ప్రతి ఒక్కరికి ముచ్చటేస్తుంది అంటున్నారు ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు. మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.